गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ॐ श्री महागणाधिपतये नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। 24వ శ్లోకం. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. బ్రహ్మ అర్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతం బ్రహ్మ ఏవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. అర్పణం బ్రహ్మ, యజ్ఞకర్మలలో ఉపయోగించే శృవాది సాధనాలన్నీ బ్రహ్మమే. హవిః బ్రహ్మ, హవిస్సు బ్రహ్మమే. బ్రహ్మాగ్నౌ, బ్రహ్మమనే అగ్నియందు బ్రహ్మణ, బ్రహ్మస్వరూపుడు హుతం, చేసేటటువంటి హోమం బ్రహ్మకర్మ సమాధిన, బ్రహ్మకర్మ సమాధినిష్ఠుడైన తేన అతని చేత గంతవ్యం పొందదగిన ఫలం బ్రహ్మైవ బ్రహ్మమే. అర్పణం బ్రహ్మం, హవిస్సు బ్రహ్మం, బ్రహ్మాగ్నియందు హోమం చేయువాడు బ్రహ్మం, బ్రహ్మకర్మ సమాధి అందున్న యజమాని పొందే ఫలం కూడా బ్రహ్మమే. ముందు శ్లోకంలో జ్ఞాని ఆచరించే జ్ఞానంలో తన కర్మలన్నీ కూడా ఫలితాలతో సహా సమగ్రంగా సమూలంగా విలీనమైపోతాయన్న జగద్గురువు ఈ శ్లోకంలో జ్ఞాని ద్వారా జరిగే కర్మలన్నీ కూడా యజ్ఞస్వరూపాలేనని, ఆ కర్మలలో ఉన్నది సర్వము బ్రహ్మమే అని సుస్పష్టం చేస్తున్నాడు. కర్మలలో అకర్మను దర్శించే జ్ఞాని బ్రహ్మాత్మ జ్ఞాన సంపన్నుడు కావడం వల్ల బ్రహ్మజ్ఞాని ఆచరించే కార్యం కర్మ కాదు, అది సాక్షాత్తు యజ్ఞమే, బ్రహ్మార్పణమే. మనం భగవద్గీత రచనాకాలం మానవ గణన ప్రకారం సరిగ్గా నేటికి 5159 సంవత్సరాల క్రితం గీత ఆవిర్భవించిన విధానాన్ని 4:8లో సవివరంగా తెలుసుకున్నాం. ఆ కాలంలో యజ్ఞయాగాదులు అనే ప్రక్రియలు విరివిగా నిర్వహించేవారు. ఆ కారణంగా జగద్గురువు ఇక్కడ హోమం అనే యజ్ఞ ప్రక్రియను ఉదాహరణగా తీసుకొని సమస్తము బ్రహ్మమే అనే అంశాన్ని ఈ హోమ ప్రక్రియతో పోల్చి మనకు అర్థమయ్యేలా మన కళ్ళ ముందుంచారు. ఛాందోగ్యోపనిషత్తు తృతీయోధ్యాయం 14వ ఖండంలో మనందరికీ సుపరిచితమైన సర్వం కల్విదం బ్రహ్మ
అనే అంశం కూడా ఇదే. హోమయజ్ఞ కార్యాన్ని, దాని యొక్క విధి విధానాల్ని వివరిస్తూ జ్ఞాని ఆచరించే కర్మలు ప్రతీదీ ఎలా బ్రహ్మస్వరూపాలు అవుతాయో ఈ శ్లోకం నిరూపిస్తుంది. ఇది సుప్రసిద్ధమైన విశిష్టమైన శ్లోకం. ప్రపంచ స్థాయిలో చాలామంది భోజన సమయంలో దోష నివారణార్థం ఈ శ్లోకాన్ని పఠించడం ఆచారంగా ఉంది. శరీరస్థితి ప్రయోజనార్థం గ్రహించే ఆహారాన్ని సైతం బ్రహ్మవిదుడు బ్రహ్మంగానే వీక్షిస్తాడు. భుజిస్తున్న మనలోని బ్రహ్మస్వరూప తత్వం ఆహారంలోనూ బ్రహ్మంగానే దర్శితమవుతుంది. అప్పుడు భోజనం చేసే క్రియ కూడా అకర్మయుత బ్రహ్మమే అవుతుంది. ఎలాంటి అభేదం లేని జ్ఞానచక్షువు గల బ్రహ్మవిదునికి అవన్నీ కూడా బ్రహ్మంగానే కనిపిస్తాయి. అయితే సర్వసాధారణ స్థాయి మనిషికి మాత్రం హోమ సాధనాలు, ద్రవ్యాలు, ఇతరములన్నీ కూడా ఆయా రూపాలతో కూడినవిగాను, వాటి వాటి పేర్లు వివరాలతో సహా తెలిసినవిగాను, తాను హోమం రెండూ కూడా వేరువేరుగాను అనిపిస్తుంటాయి. ఆత్మజ్ఞానిలో కర్మ జ్ఞానస్వరూపంగా భాషించడం వల్ల ఆ దివ్యాత్ముని నుండి కదిలే ప్రతి కార్యం యజ్ఞమే, బ్రహ్మస్వరూపమే అవుతుంది. ఈ యజ్ఞకర్మ ఎలా బ్రహ్మస్వరూపాన్ని పొందుతుందో చూద్దాం. ఈ శ్లోకం మనం పరిశీలించాలంటే 3వ అధ్యాయంలోని 9 నుంచి 15 వరకు మనం చర్చించిన యజ్ఞ ప్రకరణంలోని ప్రతి అక్షరం, పదం వెనుక ఉన్న ఆంతర్యం మనకు తెలిసి ఉండాలి. ప్రత్యేకించి యజ్ఞ ప్రకరణంపై సంపూర్ణమైన సమగ్రమైన అవగాహన, పట్టు ఉంటేనే ఈ శ్లోకం యొక్క పరమార్థం ప్రామాణికంగా, పరిపూర్ణంగా మనం దర్శించగలం. ముందుగా ఈ శ్లోకంలోని పద ప్రయోగాన్ని చూసి తరువాత విశ్లేషించుకుందాం. బ్రహ్మం అనే మాట మొదటి పాదంలో 4 సార్లు, రెండవ పాదంలో 2 సార్లు, మొత్తం 6 సార్లు ప్రయోగించాడు. ఈ ఒకే విధంగా మనకు అనిపించే 6 పదాలు కాక మిగిలిన పద ప్రయోగం చూద్దాం. 1 అర్పణం. ఏమి అర్పిస్తున్నావో అది. అర్పించే తత్వం, అర్పించే భావన. 2 హవిహి. బ్రహ్మమనే హవిస్సు. యజ్ఞంలో సమర్పించే హోమ ద్రవ్యాలు. అన్నంలో పోయదగినది నెయ్యి. హూయత ఈతి హవిహి. వెలువడునది. అగ్నియందు పొందింపబడునది. అగ్ని నుండి వెలువడినది అని అర్థాలున్నాయి. 3 అగ్ని. బ్రహ్మమనే అగ్ని. అగ్నౌతు హుతం వషట్కృతం ఇది ఉచ్యతే. వషట్కారయుక్తం అంటే అగ్నియందు చేయదగినది. సర్వం అగ్నిమయం. హవ్యవాహనుడు అనే పేరు అగ్నికి ఉంది, అంటే హవిస్సును తీసుకెళ్లేవాడు. సూర్యభగవానుడు కూడా అగ్ని అంశమే. మొత్తం విశ్వమంతా వ్యాపించి ఉన్నది అగ్ని. మన ఆలోచన, ప్రేరణ అన్నింటికీ కారణం అగ్ని. అగ్ని అంశ అయిన సూర్యదేవుని నుంచి ప్రజ్వరిల్లుతున్న సూర్యకిరణాలు అగ్నే. 4 బ్రహ్మణ. బ్రహ్మస్వరూపుడు. బ్రహ్మతత్వం ఎరిగినవాడు. బ్రహ్మవిదుడు. తానే బ్రహ్మం అయి ఉన్నవాడు. 5 బ్రహ్మకర్మ సమాధిన. బ్రహ్మకర్మ సమాధి నిష్ఠుడైన. 270లో చెప్పుకున్న ఆపూర్యమాణం స్థితిలో నిలిచి 272లో చెప్పుకున్న బ్రాహ్మీ స్థితిలో సుప్రతిష్టమైన వాడు. 6 తేన గంతవ్యం బ్రహ్మైవ. అలాంటి బ్రహ్మనిష్ఠుని చేత
పొందే ఫలం కూడా బ్రహ్మమే అయి ఉంటుంది. ఈ పదాల యొక్క అర్థం, భావం తెలుసుకున్న అవగాహనతో ఈ శ్లోకాన్ని సమన్వయం చేద్దాం. బ్రహ్మార్పణం అంటే ఇక్కడ బ్రహ్మం, అర్పణం అనేవి విడదీయరాని పదం. బ్రహ్మార్పణం ఒకే పదంగా చెప్పుకున్నప్పుడే ఈ శ్లోకానికి భావం సమకూరుతుంది. యజ్ఞ సంబంధమైన అర్పణాదులు పరమార్థదర్శికి ఆత్మ సంబంధిగానే, బ్రహ్మంగానే కనిపిస్తాయి. సర్వం హేతత్ బ్రహ్మ అని మాండూక్యోపనిషత్తు. ఈ సమస్తము బ్రహ్మమే. ఒక వస్తువు దేని నుండి ఉత్పన్నమవుతుందో అందులో ఆ వస్తువు స్వభావం ఉంటుంది. అలాగే భగవంతుని నుండి ఆవిర్భవించిన సమస్త లోకం భగవదంశంగానే ఉంటుంది. ఆ కారణంగా భగవత్ స్థితిలో ఉన్న ఆత్మజ్ఞానికి సమస్తము భగవత్ స్వరూపంగానే దర్శితమవుతుంది. ఇందులో అర్పణం, అర్పించేది అని అర్థం కదా. సామాన్యులకు బ్రహ్మం వేరుగా, అర్పించే హోమ సాధనాలు వేరుగా తెలిస్తే ముందు శ్లోకం వరకు మనం చర్చించుకున్న బ్రహ్మ విదునికి, జీవన్ముక్తుడైన ఆత్మజ్ఞానికి హోమ సాధనం కూడా బ్రహ్మంగానే కనిపిస్తుంది. ఇక్కడ ఓ సున్నితమైన తేడాను మనం గమనించాలి. అర్పణం బ్రహ్మమే కానీ బ్రహ్మం అర్పణ కాదని తెలియాలి. అర్పణం బ్రహ్మం అయినప్పుడు మాత్రమే హవిస్సు బ్రహ్మమవుతుంది. తద్వారా హోమాగ్ని, హోమం చేసేవాడు సర్వము బ్రహ్మస్వరూపంగానే అర్థమవుతాయి. ఈ అర్పిత బుద్ధి లేకపోతే, అర్పణమే బ్రహ్మం కాకపోతే మిగిలినవన్నీ కూడా బ్రహ్మం కావడానికి అవకాశం లేదు కదా. దీన్ని బట్టి ఏది అర్పణమో, మనలో అర్పిత బుద్ధి ఏదైతే ఉందో, మనలో అర్పించడానికి తగిన ఆత్మజ్ఞాని స్థితి ఏదైతే ఉందో అది బ్రహ్మం. మన సమర్పణం బ్రహ్మస్వరూపంగా వెలుగొందాలంటే అతను ఖచ్చితంగా ఆత్మసాక్షి అయి ఉండాలి. అదే బ్రహ్మార్పణం. ముందు శ్లోకం దాకా మనం చెప్పుకున్న ఆత్మజ్ఞాని లక్షణాలు సమగ్రంగా ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యం. 4:23లో చెప్పుకున్న 5 అంశాలు 4:22లో చర్చించిన 4 అంశాలతో సహా ఇప్పటి వరకు 2వ అధ్యాయంలో చెప్పుకున్న స్థితప్రజ్ఞుని లక్షణాలు మొదలైన అంశాలన్నీ కూడా 3వ అధ్యాయంలోని అన్ని శ్లోకాలకు సంబంధించిన విశేషాలను సవిమర్శనాత్మకంగా అర్థం చేసుకుంటేనే ఈ శ్లోకంలోని నిగూఢార్థం మనకు బోధపడుతుంది. ఇవన్నీ మనకు అవగతం కావాలంటే 3:39లో మనం చర్చించుకున్న ఆవరణ శక్తిని నిర్మూలించి, తద్వారా విక్షేప శక్తిని జయించి ముందుకెళ్ళాలి. అందుకు దృగ్దృశ్య వివేకం ఉండాలి. ద్రష్ట లేదా దృక్కు అంటే చూసేవాడు, దృశ్యం అంటే చూడబడేది. ఈ రెండింటి ఆత్మ అనాత్మ నిజతత్వ జ్ఞానం తెలిసి ఉండాలి. అలాగే ముందు శ్లోకంలో చెప్పుకున్న సర్వసాధారణ స్థాయి మనిషికి అనిపించే జ్ఞాత, జ్ఞేయం, జ్ఞానం ఈ మూడింటి తేడాలు అధిగమించిన ఆత్మసాక్షి పరబ్రహ్మ తత్వాన్ని పొంది ఉండాలి. స్థితప్రజ్ఞుడై అప్రతిహతమైన ధారలాగా సుస్థిరమైన బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ప్రపంచ స్మృతి, స్పృహ లేనివాడై ఉండాలి. సదా ఇంద్రియ వ్యాపారాల నుండి విముక్తుడై పరబ్రహ్మంలో లీనమైన నిత్య జాగరూకత స్థితిని పొంది ఉండాలి. అలాంటి స్థితిలో ఉండి చేసేదే అర్పణమే బ్రహ్మార్పణం. మనం
3:14-15లో సృష్టి కార్యం అనే మహాయజ్ఞం, కర్మయజ్ఞం మొదలైన అంశాల గురించి విశేషంగా సమగ్రంగా వివరించుకున్నాం. ప్రాణులు అన్నం వల్ల, అన్నం వర్షం వల్ల, వర్షం యజ్ఞం వల్ల, యజ్ఞం కర్మ వల్ల, కర్మ అక్షర రూపుడైన బ్రహ్మం నుండి ఆవిర్భవించిందని తెలుసుకున్నాం. కర్మచక్రం, యజ్ఞచక్రం, విశ్వచక్రం సంపూర్ణంగా సందేహానికి తావు లేకుండా చర్చించుకున్నాం. తద్వారా తిరిగి ఆ యజ్ఞమే ప్రాణి పుట్టుకకు కారణమవుతుందని, సర్వగతమైన బ్రహ్మం సదా యజ్ఞం నుండే ప్రతిష్ఠితమైన సత్యాన్ని గ్రహించాం. తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం శ్లోకంలో బ్రహ్మం సర్వవ్యాపకమై సర్వత్రా ప్రతిష్ఠితమై జన్మయజ్ఞంలోనూ సృష్టి యజ్ఞంలోనూ సదా వ్యాప్తి చెందిన విధానాన్ని చూశాం. జగచ్చక్రంలో నిబిడీకృతమై ఉన్న దైవ నియమిత కర్మయజ్ఞాన్ని అనుసరించాలని అవగాహన చేసుకుని 3:27లో ఆత్మే పరబ్రహ్మమని నిరూపించుకున్నాం కూడా. ఈ దృష్టితో మనం పరిశీలిస్తే బ్రహ్మం జ్ఞానస్వరూపం కనుక అంతా జ్ఞానమే, బ్రహ్మవిదునిలో అంతా జ్ఞానమయమే, అన్నీ జ్ఞానస్వరూపాలే. అందువల్ల బ్రహ్మవిదుడు ఆచరించే కర్మ ఏదైనా జ్ఞానహేతువే, అకర్మే. ఆత్మజ్ఞాన స్థితిలో ప్రతిష్ఠితమై అర్పించే అర్పణం బ్రహ్మం అవుతుంది. అప్పుడు తద్వారా వెలువడే హవిస్సు కూడా బ్రహ్మమవుతుంది. అది కూడా బ్రహ్మవిదునకు బ్రహ్మంగానే దర్శనమిస్తుంది. అన్నం, నెయ్యి లాంటి హోమద్రవ్యాలన్నీ కూడా ఆత్మవిదునికి బ్రహ్మస్వరూపంగానే అనిపిస్తాయి, కనిపిస్తాయి. అదే బ్రహ్మహవిః. తరువాత బ్రహ్మాగ్నౌ. ఇది సమస్త పదమే. హోమం దేని ద్వారా చేయబడుతుందో అలాంటి అగ్ని కూడా బ్రహ్మమే. అలాగే ఆత్మసాక్షి స్థితిలో బ్రహ్మవిదుడైన 4:13లో చెప్పుకున్న గుణ విభాగం చేత బ్రాహ్మణుడైన బ్రహ్మతత్వం సంతరించుకున్న బ్రహ్మవిదుడు అకర్త అయిన కర్త చేసే హవన క్రియ హుతం కూడా బ్రహ్మమే. అలా అకర్త అయిన కర్త చేసే హవనక్రియ ద్వారా పొందే ఫలం ఏదైతే ఉందో అది కూడా బ్రహ్మమే. దీన్నే సోమరసం అంటాం. అయితే ఏది సోమరసం అనేది మనకు అర్థం కావాలి. యజ్ఞం అంటే యజనం, యాగః యజతే యజ్ఞః, దేవపూజా సంగతి కరణ దానేషు అని అర్థం. అంటే పూజించుటే యజ్ఞం అని అర్థం. ఇంతకు యజ్ఞం అంటే యత్ జ్ఞ, ఏది తెలుసుకోవాలో దాన్ని తెలుసుకోవడం యజ్ఞం. ఈ యజ్ఞంలో ఇందులో సోమరసం ఉద్భవిస్తుంది. సూయతే సోమోస్మిన్ ఇతి సవః. ఈ సోమరసమే వేద మార్గానికి, దైవత్వానికి దారి చూపిస్తుంది. మనం 2:45లో వేదం అంటే విదితమయ్యేది, తెలియదగినది అని అర్థం చేసుకున్నాం. ఈ సోమరసం మనకు వేద మార్గాన్ని, దైవ మార్గాన్ని విదితం చేస్తుంది, సూచిస్తుంది. అదే దిక్సూచి అని మనకు తెలియాలి. క్రియతే బ్రాహ్మణాదిభిరితి క్రతుః అంటే ఈ క్రియను, ఈ యజ్ఞాన్ని బ్రహ్మణాదులు ఎవరైనా చేయవచ్చు. సృష్టికర్త సృష్టించిన గుణాల సముదాయంచే వారు ఏ గుణంలో ఉన్నా కూడా వారు బ్రహ్మతత్వ విధుని ద్వారా బ్రహ్మార్పణ భావంతో యజ్ఞం చేసి సోమరసాన్ని పొంది దైవ మార్గాన్ని, బ్రహ్మత్వ స్థితిని తెలుసుకొని దైవంగా, ఆత్మసాక్షిగా విరాజిల్లవచ్చు. అదే బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం.
తేన గంతవ్యం బ్రహ్మ ఏవా. ఇలా సోమరసాన్ని సృజించే బ్రహ్మవిదుని కర్మ అంతా కూడా బ్రహ్మమే అవుతుంది. ఇలాంటి బ్రహ్మకర్మలో సుస్థిరమైన బుద్ధి కలిగి ఉండటమే బ్రహ్మకర్మ సమాధి. ఈ విధంగా యజ్ఞరూపమైన వేదరూపమైన కర్మ బ్రహ్మవిదునికి జ్ఞానం ప్రధానంగా ఉంది కానీ కర్మ ప్రధానంగా లేదు. వీరికి సర్వత్రా సర్వదా బ్రహ్మదర్శనం జరగడం చేత కర్మ అకర్మగా భాసిస్తూ ఉంటుంది, కర్త అకర్తగా శోభిస్తూ ఉంటాడు. అలాంటి బ్రహ్మవిదులు ఎప్పుడూ శూన్యంలోనే ఉంటారు. వీరు లోకహితార్థం దేహయాత్రార్థం ఏ వస్తువు చూసినా ఆ వస్తువుకు సంబంధించిన జ్ఞానం ఆత్మ ప్రకాశం ద్వారా బుద్ధిలో జనిస్తుంది. బుద్ధిలోని జ్ఞానం చైతన్యం కన్నా అన్యంగా లేదు. బుద్ధి వృత్తే జ్ఞాత. ఈ జ్ఞాత జ్ఞేయాన్ని జ్ఞానం ద్వారా తెలుసుకుంటూ ఉంటాడు. సామాన్యులకు ఈ జ్ఞాత జ్ఞానం జ్ఞేయం భేదం వారి వారి చైతన్య పరిధిని ఆశ్రయించి ఉంటుంది. కానీ జ్ఞాని చైతన్యంలో ఈ మూడింటి భేదం ఉండదు. ఆ చైతన్యమే నేను అని తెలిసిన ఆత్మవిదుడు జ్ఞేయం జ్ఞానం జ్ఞాతలను ఆత్మకన్నా అన్యంగా చూడలేడు. ఇక్కడ జ్ఞాత అంటే తెలుసుకునేవాడు, జ్ఞేయం అంటే తెలుసుకోదగినది, జ్ఞానం అంటే తెలుసుకున్న విషయం అని గమనించాలి. ఇలా మనం పరిశీలిస్తే బ్రహ్మవిదునికి తెలిసేదంతా బ్రహ్మమే అయి ఉంటుంది. బ్రహ్మవిదుల ద్వారా జరిగేదంతా బ్రహ్మక్రియే అవుతుంది. వీరు జాగ్రత్త స్వప్న సుషుప్తి ఈ మూడింటికి అతీతమైన ఆత్మస్థితిలో ఉంటారు. ఈ మూడు అవస్థా స్థితులను సంక్షిప్తంగా తెలుసుకొని ముందుకెళ్దాం. మనం జాగ్రత్తావస్థలో ఉన్నప్పుడు ఈ జగత్తును అనుభవించే స్థితి వైశ్వానర స్థితి. మనం పనిచేస్తూ చదువుతూ తిరుగాడే స్థితి ఇది. 2, ఈ మనశ్శరీరాలనే పరికరాలకి విశ్రాంతి అవసరం కాబట్టి అలా మనశ్శరీరాలు విశ్రాంతి తీసుకోవడమే నిద్ర. అదే స్వప్నావస్థ. ఈ అవస్థలో బాహ్య జగత్తుతో సంబంధం లేకుండా సుప్తచేతన మనసులోనే అన్నీ జరుగుతుంది. ఈ సుప్తచేతన మనస్సు ఒక నూతన లోకాన్ని రూపొందించుకుంటుంది. అదే కళ. అలా ఈ స్వప్నలోకాన్ని అనుభవించే స్థితి తైజస స్థితి. 3, సుషుప్తి అవస్థ. ఇక్కడ జాగ్రత్తావస్థ కానీ సుప్తచేతనతో కూడిన స్వప్నావస్థ కానీ ఉండదు. ఈ అవస్థలో ఏమీ తెలియదు. మేలుకున్న తరువాత నేను గాఢంగా నిద్రపోయాను అనిపిస్తుంది. ఇది ప్రాజ్ఞావస్థ. ఈ స్థితిలో అనుభవాలు ఏమీ ఉండవు. ఇలా ఈ 3 స్థితులలో మనం మారి మారి సంచరిస్తూ ఉంటాం. ఈ మూడింటికి అతీతమైనది ఆత్మస్థితి. ఇక్కడ జాగ్రత్త స్వప్న సుషుప్తి 3 అవస్థలలోనూ ఉండే నేను అనే స్థితి ఆత్మస్థితి. ఇక్కడ జాగ్రత్త స్వప్న సుషుప్తి 3 కూడా ఆత్మలో లయమై తాను ఆత్మ మాత్రమేనన్న వివేక జాగృత ఆత్మానుభూతి స్థితి. ఇదే ఆత్మసాక్షి స్థితి. ఈ స్థితిలో సమస్తము ఒక్కటేగా తెలుస్తుంది. అలా ఆత్మకన్నా అన్యంగా ఏదీ లేదు అని గ్రహించడమే జ్ఞానం. కాబట్టి స్వప్నగత దృశ్యాలన్నీ స్వప్నద్రష్ట కన్నా అన్యంగా లేక దృశ్యాలన్నీ ద్రష్టరూపంగా భాషించినట్లు విశ్వంలో తెలియబడుతున్నదంతా కూడా ఆత్మవిదుని కన్నా అన్యంగా ఉండదు.
ఇదే ఆత్మదర్శనం. ఆత్మే బ్రహ్మం కాబట్టి ఆత్మదర్శనం అంటే బ్రహ్మదర్శనం అని అర్థం. ఇంతకు మనం చేసే యజ్ఞ కర్మలో కానీ హోమంలో కానీ జరిగే ప్రక్రియ ఏంటి? మనం చేసే యజ్ఞ కార్యం, హోమ కార్యం అన్నీ కూడా దేవతలకు ఎలా చేరుతుంది అని మనం పరిశీలిస్తే మన దివ్య దృష్టికి మనకే స్వయంగా సత్యదర్శనమవుతుంది. మనం హోమంలో స్థూల వస్తువులను, హోమ ద్రవ్యాలను అగ్నిదేవునికి సమర్పిస్తాం. మనలోని అర్పిత బుద్ధి లేదా ఆ భావన అనే సూక్ష్మాంశం ఆయా వస్తువుల ద్వారా అగ్నికి చేరుతుంది. అలా మనం సమర్పించిన స్థూల వస్తువుల ద్వారా అగ్నికి చేరిన మన యొక్క అర్పిత బుద్ధిలోని భావన అయిన సూక్ష్మాంశాన్ని, అలాగే ప్రకృతి సహజ సిద్ధంగా అందిన శ్రేష్టతతో కూడుకున్న దైవిక సంపద అయినటువంటి హోమద్రవ్యాలు అగ్నిదేవునిలో కలయడం ద్వారా అగ్ని నుండి వెలువడే సూక్ష్మాంశాన్ని కలిపి హవిస్సును తీసుకెళ్లే హవ్యవాహనుడైన అగ్ని దైవానికి చేర్చుతుంది. అంటే బ్రహ్మకు చేర్చుతుంది. అలా మనం చేసే బ్రహ్మార్పణం బ్రహ్మకు చేరుతుంది. ఇది హోమం క్రియలో జరిగే సూక్ష్మమైన, అద్వితీయమైన, అఖండమైన, అవ్యక్తమైన కర్మ. ఆ స్థిత ప్రజ్ఞత, భావన, ప్రవర్తన మనలో సుస్థిరంగా లేకపోతే ఆ కార్యం జరగదు కదా. కనుక బ్రహ్మతత్వంలో సుస్థిరమైన భావం ఉన్నప్పుడే అది బ్రహ్మాన్ని చేరుతుంది. యద్భావం తద్భవతి అంటే పరిశుద్ధమైన పరమాత్మ భావంతో చేసే అర్పణ, సమర్పణ. అలాంటి బ్రహ్మార్పణమే, యజ్ఞమే బ్రహ్మాన్ని చేరుతుంది. అదే బ్రహ్మకర్మ సమాధిన. అలాంటి హోమమే, యజ్ఞ కార్యమే మనిషి జీవితం పరిపుష్టం కావడానికి, ప్రకృతి శక్తులను పరిపుష్టం చేయడానికి దోహదపడుతుంది. సృష్టిలోని సమస్త ప్రాణులకు అవసరమైన ఆహారం, జీవశక్తి, వసతులు కల్పించడానికి సృష్టికర్త, ప్రకృతి తల్లి ఇద్దరూ సిద్ధంగానే ఉంటారు. మనమే బ్రహ్మార్పణ భావంతో, ప్రకృతి శక్తులతో, సృష్టికర్తతో కలిసిమెలసి జీవించడం లేదు. ఎందుకంటే బ్రహ్మంతో, ప్రకృతితో స్నేహం చెయ్యాలంటే బ్రహ్మ విద్య తెలిసి ఉండాలి కదా. అది బ్రహ్మమయమైన భగవద్గీత అధ్యయనం ద్వారానే సాధ్యం కదా. అలా మనం ప్రకృతితో, బ్రహ్మతో సహజీవనం చేస్తే ప్రకృతి శక్తి, సృష్టి కార్యం పరిరక్షితమవుతుంది. అప్పుడు మానవ జీవన మనుగడ పరిపుష్టంగా, ప్రశాంతంగా కొనసాగుతుంది. మనం జీవించే లోకం, ఈ రెండింటికి ప్రాతిపదిక అయిన భగవంతుడు. ఈ మూడు మౌలికమైన సత్యాలు. వీటిని గురించి చేసే అధ్యయనమే బ్రహ్మ విద్య. శక్తి ఉన్నప్పుడే సృష్టి జరుగుతుంది, కర్మ జరిగినప్పుడే జ్ఞానం ఉదయిస్తుంది. ఈ సూత్రాన్ని అనుసరించి పరిశీలన చేస్తే ఈ మౌలికమైన మూడు విషయాలు మనకు విదితమవుతాయి. మనిషి తల్లి గర్భంలో ఊపిరి పోసుకున్న నాటి నుండి క్షణమైన శక్తి సంబంధిత శ్వాస లేకుండా బతకలేడు, జీవించలేడు. ఈ సకల కోటి జీవరాశులకు ప్రాణవాయువు నింపుతున్నది, దాహం తీరుస్తున్నది దైవ సంపదతో కూడుకున్న పంచభూతాత్మక ప్రకృతి. వెలిగించని అగరువత్తి లాంటివాడు మనిషి, వెలిగించని దీపం వంటివాడు మనిషి. తనకు తానుగా వెలుగొందుతున్న దివ్య జ్యోతి ఈ మానవ దేహం. ఈ శరీరపు పనితీరును అంటే మెకానిజాన్ని, నిర్వహణను 2వ అధ్యాయం, 3వ అధ్యాయంలో సమగ్రంగా చర్చించాం. వాటన్నింటినీ అధ్యయనం చేసిన అవగాహనతో దివ్యజ్యోతిలా వెలుగొందాల్సిన బాధ్యత, ధర్మం మనిషిదే. అథర్వణ వేదం ప్రకారం ఈ విశ్వం, బ్రహ్మం వేరు కావు. బ్రహ్మమే ఈ విశ్వానికి ఆధారం. ఆధారం లేకుండా ఏ వస్తువు నిలవనట్లే
బ్రహ్మం అనే ఆధారం లేకపోతే ఈ సృష్టికి ఉనికి లేదు. ఆ కారణంగా బ్రహ్మ విద్యను, బ్రహ్మతత్వాన్ని ఖచ్చితంగా అధ్యయనం చేసి అవగతం చేసుకుంటేనే మన ఉనికిని మనం పొందగలం, మన స్వస్థితికి మనం చేరుకోగలం. ఇదే నేను, నాది అనే అహంభావం లేనటువంటి మానవుడు, దేవుడు, జీవాత్మ, పరమాత్మ, సృష్టి, సృష్టికర్తల మధ్య అభేద భావాన్ని సాక్షాత్కరించుకున్న స్థితి. ఈ స్థితిని సంప్రాప్తించుకున్నప్పుడే మనం బ్రహ్మార్పణం గావించగలం. అదే ఈ శ్లోకం పరమార్థం. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. యజ్ఞకార్యాలలో ఉపయోగించే శృవాది సాధనములు బ్రహ్మము, హోమము చేయడానికి ఉపయుక్తమయ్యే ద్రవ్యము బ్రహ్మము, అగ్ని బ్రహ్మం, యజ్ఞం ఆచరించే యజ్ఞకర్త బ్రహ్మం, హవనక్రియ బ్రహ్మం. ఈ బ్రహ్మకర్మలో సుస్థితుడై ఉండే ఆత్మజ్ఞాన యోగి ద్వారా పొందదగిన యజ్ఞ ఫలం కూడా బ్రహ్మమే. తరువాతి శ్లోకంలోని జగద్గురువు సందేశం చూద్దాం. భగవద్గీతామ తల్లికి ప్రణామాలు. విద్యాంతం బ్రహ్మ విద్యాంతం వార్తికాంతమగోచరం పూర్ణబోధ ప్రవక్ష్యామి శృణు శిష్య మహోత్తమః. సర్వం శ్రీ సద్గురార్పణం.